నాకు తెలిసి ఈ కొన్ని జనరేషన్స్ ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఉమ్, అండ్ నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు, ఉమ్, సో వెంకటేష్ గారు, ఉమ్. ఇలా ఈ పెద్దవాళ్ళతో వాళ్ళ కొడుకులతో చేశారు. ఇలా చేశారా మీరు? వీళ్ళందరితో చేశారా? అందరంటే రామ్ చరణ్ గారితో చేశా సాంగ్స్. విచ్ వన్? రామ్ చరణ్ గారితో అది అంటే సడన్గా పేర్లు గుర్తురా. నాయక్ 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 జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పబ్ పబ్ సాంగ్. పబ్ సాంగ్. ఓకే. తర్వాత అందులోనే మళ్ళీ ఇంకొక వేరే సాంగ్, ఇది టైటిల్ సాంగ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనే సాంగ్ ఉంది. ఫ్రీడమ్ ఆ, ఇది మాకే మాకే ఆ, సొంతం. అదే ఆ సాంగ్ లో చేశాను డాన్సర్గానే. డాన్సర్ గానే 23 ఏళ్ళు డాన్సర్. ఇంకా నాగార్జున గారి వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య గారితో, అఖిల్ గారితో డాన్సర్ ఇప్పుడు గానే. అప్కమింగ్ వస్తున్న ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు డాన్సర్ గా? ఇప్పుడు రీసెంట్ గా మొన్న రవితేజ గారిది లాస్ట్ అన్నారు. లాస్ట్, దాని తర్వాత మొన్న నైట్ ఉమ్. మొన్న అయిపోయింది. ఓన్లీ ఎక్కడ దాని కొరియోగ్రాఫ్ శేఖర్ మాస్టర్, ఏది? సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి తాండేల్. తాండేల్. ఎస్, తాండేల్లో తాండేల్ అది రెండో సాంగ్. సాయి పల్లవి గారితో ఎలా ఎలా ఉంటారు ఆవిడ? ఆవిడైతే డాన్సింగ్ క్వీన్. ఆవిడ కూడా ఢీ షో నుంచి వచ్చిన ఆవిడే. అవునవును, తెలుసు Yeah. సో తెలుసు. ఆవిడ కూడా డాన్సింగ్ క్వీన్ కదా. సో మంచి బాగా క్యాచ్ చేస్తారు, బాగా పట్టేసి, బాగా టేక్ ఎక్కువ ఉండవు. ఆవిడదా చాలా బాగా చేస్తారు. నా ఇది ఫస్ట్ టైమా ఇది ఆవిడతో? ఫస్ట్. ఇంతకుముందు ఒక సాంగ్ చేసి ఉన్నాను, అది ఏం సినిమా గుర్తులేదు. మ్మ్. ఆవిడ రెండో సాంగ్ అనుకుంటా ఆవిడతో చేయటం, అంటే Okay. బ్యాక్ డ్రాప్ లో డాన్సర్ గా. సో నాకు వన్ థింగ్ చెప్పండి. మ్మ్. ఇంత ఫ్రీగా మాట్లాడుతున్న మహేష్ గారి వెనకాతల మాకు తెలియని ఏదైనా స్టోరీ ఉందా? అంటే లైక్ ఇప్పటివరకు మీ గురించి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. మీరు జిమ్కారీగా బాగా చేస్తారు, బాగా ఇమిటేట్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు, బాగా డాన్స్ చేస్తారు. బట్ మాకు తెలియని కోణం ఏదైనా ఉందా? అది గుడ్ థింగ్ కావచ్చు, బ్యాడ్ థింగ్ కావచ్చు, సాడ్ థింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఇస్ దట్. తెలియని కోణంగా అంటే స్ట్రగుల్ అండి. బాగా నా లైఫ్లో చాలా, అంటే ఇప్పుడు కూడా 23 ఏళ్ళు అవుతున్న ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇప్పుడు కూడా నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను. ఓకే. సెట్ అవ్వలేదు. అంటే అందరూ అనుకుంటారు, ఏంటి బాగా సంపాదిస్తున్నావు, బాగా సినిమాలో కనబడుతున్నావు అంటే ఓకే. ఇంట్లో ఏం తిన్నామనేది ఎవరు అడగరుగా, ఎవరు చూడరుగా. బయట ఎలా ఉన్నామనేది, బట్టలు కానీ, ఒక నవ్వుతూ మాట్లాడడం కానీ, యాటిట్యూడ్, లోపల మాత్రం ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఫీలింగ్, సాడ్ ఫీలింగ్ ఏంటంటే నేను ఏదో ఒకటి లైఫ్లో సెటిల్ కావాలి. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు వచ్చి ఒక ఇండ్లు కూడా సంపాదించలేకపోయా. ఇప్పటికీ రెంటల్లోనే ఉంటున్నా. ఒక ఫ్యామిలీ, భార్య పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా గడుపుదాం, ఎప్పుడొస్తుంది ఈ రోజులు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడొస్తుంది అనేది వెయిటింగ్. చాలా ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నా, చాలా స్ట్రగ్లింగ్. ఊరికి వెళ్తేనేమో మా పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ బతుకులు వాళ్ళవి. ఇప్పుడు నా మీద ఇంకా వాళ్ళ మీదే ఎక్కువ డిపెండెంట్ పెట్టుకుంటూ మీరే ఉన్నారు అనుకుంటూ ఉంటే కాదు కదా. నా కాళ్ళ మీద నేను నిలబడుకొని నా ఫ్యామిలీని నేనే చూసుకుంటూ ఉంటూ అలా ఎప్పుడు వస్తుంది ఆ రోజు అంటూ బాధ. అదొక్కటే నాకు, ఇంకా మిగతాది ఏం లేదు. ఒక చిన్న ఇండ్లు, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ సంథింగ్, ఏదో ఒకటి. దాని తర్వాత పిల్లల్ని, వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి చదివించుకోవడం, వాళ్ళు మంచిగా చూసుకోవడం, సాఫీగా వెళ్తున్న లైఫ్ ఎప్పటికైనా రావాలి, రాకపోదా అనేది వెయిటింగ్. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎప్పుడైనా అంటే లైక్ ఏడవడం ఒకటే తక్కువ అని 2 times మీరు నాకు చెప్పారు. బట్ ఎప్పుడైనా సరే పిల్లల్ని చూస్తున్నప్పుడు కానీ, మీ వైఫ్ ని చూస్తున్నప్పుడు కానీ, వాళ్ళ దగ్గర ఏడవడం లాంటివి, కంటతడి పెట్టుకోవడం లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా బయట ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు ఎప్పుడైనా జరిగిందా? మా మిస్సెస్ ముందు కొన్ని సార్లు కంటతడి పెట్టుకున్నా. ఎందుకు ఏంటంటే ఇది ప్రాబ్లమ్స్, ఇది షీ సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ గ్యారంటీ. వర్కింగ్ అండి ఆవిడ? వర్క్ లేదు, చేస్తారా? హోమ్ అంటే ఇంట్లోనే ఉంటారు, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా వాళ్ళని చూసుకుంటూ, తినుకుంటూ, ఇంట్లోనే ఏ పని కూడా చేయదు, ఇంట్లోనే ఉంటారు. చెప్తుంటారు. నేను కూడా ఏదన్నా ఇంట్లో పని చేసేటప్పుడు సంథింగ్, ఒక బట్టలు ఇలాంటివి, షాపింగ్, చిన్నగా శారీస్ కానీ, చిన్న బిజినెస్ అలా పెట్టుకోనా అది అంటే, వద్దులే నేను చెప్తాను తర్వాత చూద్దాం, ఇప్పుడు ఏం వద్దు అంటే, నువ్వు ఎంతకాలం ఇలా ఓకే, ఇదేం కొత్త కాదు నాకు, లైఫ్ కంటిన్యూ జరుగుతుంది. మ్యారేజ్ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్.
మా Arranged marriage. మేనకోళ్ళు. మేనకోడలు. ఓకే. ఓకే. డన్. సో, వన్ థింగ్ ఏంటనంటే లైక్ నేను విన్నది మీరు చెప్పండి. హ్మ్. కొంచెం హియరింగ్ ప్రాబ్లమ్ కదా మీకు? అవును. ఏంటి అది ఎలా? అది భర్తను నాకు మా సిస్టర్స్‌కి. సిస్టర్స్‌కి. ఇద్దరు సిస్టర్స్‌కి. అంటే పెద్ద సిస్టర్‌కి గూడా అదే ప్రాబ్లమ్ కొంచెం. ఓకే. నాకెలాగో తనకు గూడా అదే ప్రాబ్లమ్. నాకు అదే ప్రాబ్లమ్. ఇంకొక సిస్టర్‌కి, తమ్ముడికి వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ఓహ్! మీరేమైనా ట్విన్సా? లేకపోతే ట్విన్స్ ఏం గాదు. నార్మల్‌గానే? నార్మలే. ఓకే. ఇటు నేను, మా బ్రదరు, మా సిస్టరు, ఇంకొక సిస్టర్ అంతే. అలాగే 4 దాని వల్ల మెంబర్స్. ఏమైనా ఆఫర్స్ మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏమేమి ఆఫర్స్ మిస్ అయ్యారు? షూటింగ్స్ అదంటే కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, ఇంకా వేరే అక్కడ గాని డిస్కషన్ చేస్తున్నప్పుడు మాక్సిమం నేను వినాలి. ఏం మాట్లాడుతున్నారు? లిప్ రీడింగ్ దాన్ని చూస్తేనే నేను కొంచెం మాక్సిమం క్యాచ్ చేయగలుగుతా. కొంతమంది అరే! వాడికి ఇనబడదురా! వాడికి కొంచెం తిట్లు కూడా తిన్నాను. బా! అరే! చెవిటి నా కొడకా అని కూడా తిట్టారు. హ్మ్. ఇండస్ట్రీలోనే. ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలోనే. ఓకే. అవన్నీ అంటే భర్త నేనేం చేస్తాం అంటే దేవుడనే వాడు ఒక మనిషికి ఏదో ఒక లోపం కంపల్సరీ ఇస్తాడు. డెఫినెట్‌లీ ఇస్తాడండి. కరెక్ట్‌గా ఉండవు. ఎక్కడ మీలో ఏదో ఒకటి ఉంటుంది. నాలో ఏదో అతనిలో అందరిలో ఉంటుంది. ఏదో చిన్న లోపాలుంటాయి. దాన్ని బేస్ చేసుకొని కించపరుచుతూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో, ఓకే. దేవుడు అనేవాడు నిన్ను కూడా ఏదో ఒక నీకంటూ ఒకటుంటది. అది కూడా అమ్మని బాధపడే రోజంటూ వస్తది. హ్మ్. అది అనే ముందు అనొచ్చునా? అనకూడదా? అనే ముందు మాట్లాడితే బెటర్. నాకు తెలిసి ఒక మాట ఈజీగా అనేస్తారండి. ఎవ్వరైనా నోరు జారేస్తారు ఫ్లోలో కానీ, ఆ పడ్డ మనిషికి ఆ బాధ తెలుస్తుంది. అంతే. ఎలాగా ఏంటి అని అవును. చెప్పేసి.